ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు బుక్ నెంబర్ 4 రీడింగ్ మెథడ్స్. ప్రారంభంలో చదవడం ఎలా, స్టార్టింగ్ మెథడ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రారంభంలో చదవడం ఎలా. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజ్ నంబర్ 118 బుక్ నంబర్ 4 పేజ్ నంబర్ 118 లెసన్ నంబర్ 76. ఇక్కడ కొంచెం పెద్ద వాక్యాలు ఉన్నాయండి, అయితే టెన్షన్ తీసుకోవద్దండి. కూల్గా జనరల్గా ఒక వాక్యాన్ని ఎలా చదువుతామో ఆ విధంగా అయినా ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా. క్లేర్ పేడ్ 10 cents అట్ ద గేట్. క్లేర్ పేడ్ 10 cents అట్ ద గేట్ అంటే 3 కటింగ్లు. గేల్ విల్ వెయిట్, చూడండి, గేల్ విల్ వెయిట్ ఇన్ ద రెయిన్ ఫార్ ది ట్రైన్. 3 కటింగ్లు చేసుకుందాం. గేల్ విల్ వెయిట్ ఇన్ ద రెయిన్ ఫార్ ది ట్రైన్ 3 కటింగ్లు. ఇఫ్ ద ట్రైన్ ఈజ్ లేట్, ఇది ఇంత ఒకటి. గేల్ విల్ టేక్ ఎ బస్. ఇఫ్ ద ట్రైన్ ఈజ్ లేట్ గేల్ విల్ టేక్ ఎ బస్ 2 కటింగ్లు. ఇన్ స్పెయిన్ ద రెయిన్ ఫాల్స్ ఆన్ ద ప్లేన్. ఇన్ స్పెయిన్ ఒకటి. ద రెయిన్ ఫాల్స్ ఆన్ ద ప్లేన్ 3 కటింగ్లు. కేన్ ఈజ్ వెయిటింగ్. కేన్ ఈజ్ వెయిటింగ్ అట్ ద మెయిన్ గేట్ 2 కటింగ్లు. కేన్ ఈజ్ వెయిటింగ్ అట్ ద మెయిన్ గేట్ 2 కటింగ్లు. ఇఫ్ ద ట్రైన్ ఈజ్ లేట్ టేక్ ఎ ప్లేన్. ఇఫ్ ద ట్రైన్ ఈజ్ లేట్ టేక్ ఎ ప్లేన్ 2 కటింగ్లు. ఫిష్ ఆర్ కట్ బెయిట్ సెట్ బిల్. ఫిష్ ఆర్ కట్ బెయిట్ సెట్ బిల్ ఇలా 2 కటింగ్లు. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉందండి. ఫిష్ ఆర్ కట్ బెయిట్ ఇది ఇంత ఒకటి. సెట్ బిల్ 2 కటింగ్లు. గేల్ ఈజ్ వాషింగ్ హర్ హెయిర్. గేల్ ఈజ్ వాషింగ్ హర్ హెయిర్ ఈ విధంగా చెప్పండి. గేల్ ఈజ్ ఇది ఇంత ఒకటి. వాషింగ్ హర్ హెయిర్ ఈ విధంగా 2 కటింగ్లు చెప్పండి. జేన్ ఈజ్ ట్రిమ్మింగ్ హర్ నెయిల్స్. జేన్ ఈజ్ ట్రిమ్మింగ్ హర్ నెయిల్స్ 2 కటింగ్లు. ఇఫ్ ఇట్ రెయిన్స్ టేక్ ద ట్రైన్. ఇఫ్ ఇట్ రెయిన్స్ టేక్ ద ట్రైన్ సెడ్ డేవ్. ఇఫ్ ఇట్ రెయిన్స్ టేక్ ద ట్రైన్ సెడ్ డేవ్ అంటే 3 కటింగ్లు. ఇట్ ఈజ్ రైనింగ్ సెడ్ కేట్. ఇట్ ఈజ్ రైనింగ్ సెడ్ కేట్ 2 కటింగ్లు. వెయిట్ ఫర్ జైన్ సెడ్ డేవ్. వెయిట్ ఫర్ జైన్ సెడ్ డేవ్ ఇది ఇంత ఒకటి అంటే 2 కటింగ్లు. ఇక్కడ 2 కటింగ్లు. బట్ కేట్ డిడ్ నాట్ వెయిట్ ఇన్ ద రెయిన్. బట్ కేట్ డిడ్ నాట్ వెయిట్ ఇన్ ద రెయిన్. ఇక్కడ చూడండి, బట్ ఒకటి, కేట్ డిడ్ నాట్ వెయిట్ అనేది ఒకటి, ఇన్ ద రెయిన్ అనేది ఒకటి. ఇక్కడ 3 కటింగ్లు. ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. వెయిట్ ఫర్ జైన్ సెడ్ డేవ్ అంటే ఇక్కడ వరకు 2 కటింగ్లు ఇవి. బట్ కేట్ డిడ్ నాట్ వెయిట్ ఇన్ ద రెయిన్ ఇక్కడ 3 కటింగ్లు అండి. ఇది విద్యార్థులు గమనించాలి. ఇది ఇంత కొంచెం కష్టంగా ఉంది, ఓకే. అర్థం చేసుకొని ప్రాక్టికల్గా సెంటెన్స్ చదవాలి. వెయిట్ ఫర్ జైన్ సెడ్ డేవ్ బట్ కేట్ డిడ్ నాట్ వెయిట్ ఇన్ ద రెయిన్. అది. ద మెయిల్ ఈజ్ లేట్. ద మెయిల్ ఈజ్ లేట్. స్ప్రింగ్ ఈజ్ ఇన్ ద ఎయిర్. స్ప్రింగ్ ఈజ్ ఇన్ ద ఎయిర్. సో ఇక్కడ 2 కటింగ్లు. ఇక్కడ మనం ఇప్పుడు అర్థం చేసుకున్న విధంగా కొంచెం చదవడానికి ప్రయత్నిద్దాం, ఓకేనా. సో ఒకసారి క్లారిటీగా చూడండి. ముందుగా కటింగ్ అయితే చేసుకున్నాము. పెద్ద పెద్ద వాక్యాలు 3 ఉన్నాయి, 2 కటింగ్స్ ఉన్నాయి. అవి ఎలా అనేది మనం అర్థం చేసుకుంటూ పలుకుదాం. క్లేర్ పేడ్ 10 cents అట్ ద గేట్. గేల్ విల్ వెయిట్ ఇన్ ద రెయిన్ ఫర్ ది ట్రైన్. ఇఫ్ ద ట్రైన్ ఈజ్ లేట్ గేల్ విల్ టేక్ ఎ బస్. ఇన్ స్పెయిన్ ద రెయిన్ ఫాల్స్ ఆన్ ది ప్లేన్. Ken is waiting at the main gate. If the train is late, take a plane. Fish are cut bait, said Bill.
Gail is washing her hair. Jane is trimming her nails. If it rains, take the train, said Dave. It is raining, said Kate. Wait for Jane, said Dave, but Kate didn't wait in the train. The mail is late. Spring is in the air. సో ఈ విధంగా చదివే పద్ధతి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం ఎవరితోనో మాట్లాడుతున్నామేమో అనే ఫీలింగ్తో చదివితే కొంచెం ఫాస్ట్గా ఎలా చదవాలో చూద్దాం. Claire paid 10 cents at the gate. Gail will wait in the rain for the train. If the train is late, Gail will take a bus. In Spain, the rain falls on the pane. Kane is waiting at the main gate. If the train is late, take a plane. Fish are cut bait, said Bill. Gail is washing her hair. Jen is trimming her nails. If it rains, take the train, said Dave. It is raining, said Kate. Wait for Jane, said Dave, but Kate did not wait in the rain. The mail is late. Spring is in the air. సో మనకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఫాస్ట్గా చదవడానికి ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇదే మాదిరిగా ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా చక్కగా చదవగలుగుతారు ఫ్యూచర్లో. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 93904952